చంద్రబాబుని కాలం ఉన్న జూనియర్ ఎన్టీఆర్. జనరల్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్యన రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఎప్పట్లో 2009లో ఆ టైంలో ఆయన యాక్టివ్‌గా ఉండేవాళ్ళు పాలిటిక్స్‌లో. అయితే ఆ తర్వాత నుంచి ఏమైందేమో గానీ అసలు ఆయన పాలిటిక్స్‌కి రావట్లేదు. ఆయన అందులో వేలు కూడా పెట్టట్లేదు. దాని గురించి ఎటువంటి మాటలను కూడా మాట్లాడట్లేదు. అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నా ఊపిరి ఆగేంత వరకు నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని చెప్పి. అయితే ఆ మాట చెప్పిన ఎన్టీఆర్ గారు మరి తాజాగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడలేదని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహం పగలగొట్టినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఆ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసినప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడలేదని అటు ఫ్యాన్స్ అంతా కూడా ఇబ్బంది పడ్డారు, మాట్లాడారు, ఆయన మీద రాళ్ళు ఇసిరారని చెప్పాలి. ఆయన మాత్రం ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఎలక్షన్స్ అయినాక మాత్రం ఆయన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అందరికీ గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా విషెస్ చెప్పారనమాట. మీ విజయం చాలా బలాన్ని ఇచ్చిందని చెప్పి. మరి అంత విషెస్ చెప్పినప్పుడు మరి కొన్నిసార్లు చూస్తేనో ఆయనకి ఇష్టం లేదా అనుకుంటున్నారు, కొన్నిసార్లు చూస్తే ఆయనకు ఆ బంధాలు అన్నీ ఉన్నాయి, మరి బాండింగ్ అంతా బాగుందనే చూస్తున్నారు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ కూడా క్లారిటీ లేదు ఎన్టీఆర్ గారికి ఇష్టం ఉందా లేదని. అయితే తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు విజయవాడ ఫ్లడ్స్కి గాను, అటు ఏపీకి, అటు ఖమ్మం ఫ్లడ్స్కి గాను, అటు తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి కలిపి ₹1,00,00,000 అనౌన్స్ చేశారనమాట. అయితే స్వయంగా ఆయనే అటు రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు గారిని కలిసి చెక్ అందజేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారితో ఆయనకున్న ఫ్రెండ్షిప్ తెలిసిందే. ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా బిఫోర్ టీడీపీ పార్టీలో చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉంది. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు విషెస్ చెప్పారు. సో వాళ్ళ మధ్య అయితే బాండింగ్ డౌట్ లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారిని ఎన్టీఆర్ గారు కలవడం కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట. వాళ్ళు ఎప్పుడో దాదాపు హరికృష్ణ గారు చనిపోయిన టైంలో, లేదంటే తారక రత్న గారు చనిపోయిన టైంలో ఫ్యామిలీస్ పరంగా కలిశారు. కానీ విడిగా రాజకీయంగా అయితే చానాళ్ళు అవుతుంది వాళ్ళిద్దరు కలిసి. మరి ఇప్పుడు ఇది రాజకీయంగా కలుస్తున్నట్టే కాబట్టి ఆ చెక్ అందజేసే ఆ ఫోటోల కోసం, వాళ్ళ వీడియో ఏం మాట్లాడుకుంటారనే దానికోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. అటు టీడీపీ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు అందరూ కూడా ఎన్టీఆర్ చంద్రబాబు కలయిక కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కలిసి చాలా రోజులు అయిపోతుంది. ఆ మామూలు ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడాలి. అలాగే ఇంకా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలిస్తే ఎన్టీఆర్ అంతా ఫోటోలు చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన డైరెక్ట్గా వెళ్ళి కలుస్తారా, లేదంటే ఏ రకంగా కలుస్తారు ఇప్పుడు ఇద్దరు సీఎంలు అని చెప్పి అటు ఫ్యాన్స్ అంతా కూడా చర్చ చేసుకుంటున్నారు. మరి చూద్దాం చంద్రబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిస్తే ఎలా ఉంటుందో.